వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ న్యూస్. నేను స్వప్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం. 69 మందికి అవార్డులు అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. క్రమశిక్షణ పట్టుదలకు ఎన్టీఆర్ మారుపేరు. మహానాడు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశంస. విశాఖ పోర్టులో ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభం. గ్రీన్ ఎనర్జీ సాధనే లక్ష్యమన్న చైర్మన్ అంగముత్తు. భారత్ జపాన్ ఆర్థిక వ్యవస్థల పోలిక సరికాదు. జనాభా వ్యత్యాసాన్ని చూడాలన్న సిపిఐ నేత రామకృష్ణ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో 2025 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలను అందజేశారు. 3కి పద్మ విభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 57 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రదానం చేశారు. ప్రజా వ్యవహారాలు, కళల రంగంలో చేసిన కృషికి భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జగదీష్ సింగ్ ఖేహార్, కుముద్ని, రజనీకాంత్ లకియాలకు పద్మ విభూషణ్ అవార్డులు ప్రదానం చేయగా, ప్రముఖ జానపద గాయని శారదా సిన్హాకు మరణ అనంతరం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించారు. జతిన్ గోస్వామి, కైలాష్నాథ్ దీక్షిత్, సాధ్వి రితంబర, ప్రముఖ సినీ నటి, నృత్య కళాకారిణి డాక్టర్ శోభన పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. ప్రముఖ ఆర్థికవేత్త బిబేక్ దేబ్రాయ్ మరణ అనంతరం ఈ అవార్డును ప్రదానం చేశారు. పద్మశ్రీ అవార్డులు పొందిన వారిలో మందకృష్ణ మాదిగ, డాక్టర్ నీర్జా భట్ల, సంతరామ్ దేశ్వాల్, సయ్యద్ ఐనుల్ హసన్, ప్రశాంత్ ప్రకాశ్, నాగేంద్రనాథ్ రాయ్ ఉన్నారు. హ్యూ గన్స్టర్ మరణానంతరం కొలిన్ గన్స్టర్ సంయుక్తంగా పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. కాగా ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. టీడీపీ మహానాడు 2వ రోజు కార్యక్రమాలు కడపలో ఘనంగా జరుగుతున్నాయి. ముందుగా దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకొని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. సినీ రాజకీయ రంగాల్లో మకుటం లేని మహారాజుగా వెలుగొందిన మహామనిషి ఎన్టీ రామారావు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలుగు జాతి మొత్తం ఆరాధించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ అంటే క్రమశిక్షణ, నీతి, నిజాయితీ, పట్టుదలకు మారుపేరని, తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో ఉంటారని పేర్కొన్నారు. 3 దశాబ్దాలకు పైగా సినీ రంగంలోనూ, దశాబ్దానికి పైగా రాజకీయాల్లోనూ తిరుగులేని విధంగా రాణించి చరిత్ర సృష్టించారని కొనియాడారు. పాలకులు అంటే ప్రజాసేవకులని చెప్పి రాజకీయాలకు కొత్త అర్థాన్నిచ్చిన గొప్ప నేత ఎన్టీఆర్ అని చంద్రబాబు వివరించారు. యుగ పురుషుడు మనల్ని ఆశీర్వదించడానికి స్వర్గం నుంచి దిగొచ్చి నిండు మనసుతో ఆశీర్వదించాడు. అది కూడా మీరు ఒకసారి చూస్తే, నేను ఐటీ మాట్లాడాను, అప్పుడు నమ్మలేదు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారే వచ్చి మనల్ని దీవించారంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది తెలిసిన వాళ్ళకందరికీ అర్థమవుతుంది. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. మహానాడుకి సముద్రంలా పోటెత్తి వచ్చిన తెలుగు తమ్ముళ్లకు, చెల్లమ్మలకు, టీడీపీ వీరాభిమానులకి అందరికీ మరొకసారి నమస్కారాలు. మేము కొద్దిగా ఆలస్యంగా కొంతమంది వేదికపై నుండే నాయకులు వచ్చారు, కానీ మీరు మాత్రం 10 గంటలంటే డాట్ 10 గంటలకు ఈ హాల్ అంతా పూర్తయిందంటే అది మీకుండే కమిట్మెంట్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా సాగాయి. ఈరోజు మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు తేజం, తెలుగు ప్రజల ఆత్మ గౌరవ శిఖరం, తెలుగు పౌరుషం, సినీ రాజకీయ సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి. సాధారణంగా ఒక వ్యక్తిని కానీ, ఒక సినిమా హీరో కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ, కొంతమంది వ్యక్తులు, కొన్ని సమూహాలు, కొన్ని వర్గాలే అభిమానిస్తాయి. కానీ తెలుగు జాతి మొత్తం అభిమానించి, ఆరాధించే, గుండెల్లో పెట్టుకునే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతికి ఒక పండుగ రోజు.
ప్రతి ఒక్కరూ స్మరించుకునే రోజు. మనకు తెలిసిన, మన కళ్ళ ముందు కనిపించిన యుగ పురుషుడు ఒకే ఒక వ్యక్తి, ఎన్టీఆర్. ఒకే వ్యక్తి 2 రంగాల్లో రారాజుగా రాణించడం మనం చరిత్రలో చూడలేదు. ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో మలుపులు, మరెన్నో మెరుపులు, ఇంకెవరి జీవితంలో చవి చూడని మజిలీలు. ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టి తెలుగు సినీ చరిత్రలో ఎవరెస్ట్గా ఎదగడం, ప్రజల కోసం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం, ఇది అనితర సాధ్యం. ఎన్టీఆర్ జీవితం పాన్పు కాదు, నిరంతరం పోరాటాలతోనే ఎదిగారు. స్వీయ క్రమశిక్షణ, నీతి నిజాయితీ, పట్టుదల ఆయన ఆయుధాలు. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వీపీఏలో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభమైంది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్ లో నెలకొల్పిన దీనిని పోర్ట్ చైర్పర్సన్ డాక్టర్ ఎం అంగముత్తు ప్రారంభించారు. దీనిలో 2 డీసీ ఎలక్ట్రిక్ వాహనాల ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు, 7 నుంచి 22 కిలోవాట్ల సామర్థ్యం గల 2 ఏసీ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటి ద్వారా 6 ఎలక్ట్రిక్ వాహనాలను ఏకకాలంలో ఛార్జింగ్ చేసుకోవచ్చు. విశాఖ పోర్టులో పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశ గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను చేరడం, సముద్ర రంగంలో డీకార్బనైజేషన్ ప్రయత్నాలను ప్రోత్సహించడంలో వీపీఏ తన నిబద్ధతకు ఇవి ఉదాహరణలుగా నిలుస్తాయని చైర్పర్సన్ అంగముత్తు పేర్కొన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 4వ స్థానానికి చేరిందని, దానికి కారణం ప్రధాని మోదీ విధానాలే అని సీఎం చంద్రబాబు అదే పనిగా ప్రచారం చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విజయవాడలోని విశాలాంధ్ర కార్యాలయంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ ఆర్థిక విషయాలలో అనుభవం ఉన్న చంద్రబాబు ఇలా మాట్లాడడం సరికాదన్నారు. 12 కోట్ల జనాభా ఉన్న జపాన్ దేశంలో $4.186 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ఉందని, 140 కోట్ల జనాభా ఉన్న ఇండియాలో $4.187 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ఉందని వివరించారు. జనాభాలో ఇంత భేదం ఉన్న ఈ 2 దేశాల ఆర్థిక వ్యవస్థలను ఏ విధంగా పోలుస్తారని రామకృష్ణ విమర్శించారు. ఇవాళ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాలలో 4వ స్థానానికి చేరిందని, దానికి ప్రధాని నరేంద్ర మోడీ యొక్క విధానాలే కారణమని చెప్పి గత 2-3 రోజులుగా పెద్ద ఎత్తున డబ్బా కొడుతూ ఉన్నారు. ఈ డబ్బా కొట్టడంలో రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ముందు పీఠంలో ఉన్నారు. ఓకే, పవన్ కళ్యాణ్ అయితే ఆయన నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఆయనకి పాపం అన్ని బాగా కనపడవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆర్థికవేత్త, అన్ని విషయాలు తెలుసుకునేవాడు, సీనియర్ పాలిటీషియన్. మరి ఆయన కూడా ఈ ప్రజల్ని తప్పుదోవ పట్టించే దాంట్లో ఆయన కూడా అగ్రభాగానే ఉన్నాడు. వాస్తవానికి మరి 4వ స్థానానికి ఎక్కడ చేరిందంటే, యాక్చువల్గా జనాభా 12 కోట్ల జనాభా ఉన్న జపాన్ దేశంలో వారు $4.186 ట్రిలియన్ వారి ఆర్థిక వ్యవస్థ ఉంటే, మన ఇండియా 4.187 ఉంది. అంటే దాదాపు జపాన్ మనం ఈక్వల్ గా ఉంది. ఇంకా బ్రహ్మాండం అని చెప్తా ఉన్నారు. అసలు జపాన్తో నువ్వు పోల్చుకోదగవా అని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు ఉన్నది 12 కోట్ల జనాభా, 12,30,00,000 మంది. మనం 146 కోట్ల జనాభా ఉన్న దేశం. ప్రపంచంలో ఇవాళ భారతదేశంలో ఉన్నంత జనాభా ఎక్కడా లేదు. మరి ఇంత జనాభా ఉన్న దేశము వారు జపాన్ ను పోటీగా పెట్టుకొని, మరి జపాన్ వేరే దాంట్లో పోటీకి పడగలవా? వారి యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే జపాన్ లో $39,350 పర్ క్యాపిటల్ ఇన్కమ్. అంటే ప్రతి ఒక వ్యక్తికి ఒక సంవత్సరానికి అంత ఇన్కమ్ ఉంటుంది అక్కడ. వేరే ఇండియాలో $2,880. మరి నువ్వు చైనాతో జపాన్తో ఏ రకంగా పోటీ పడతావు? ఏదో సాధించామని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకోటి కానీ కాదు. నేను క్లియర్ గా చెప్తా ఉన్నాను. ఇవాళ ప్రపంచ దేశాల్లో అత్యంత ధనవంతమైన దేశం అమెరికా దేశము. అమెరికా వాళ్ళది దాదాపు $30.51 ట్రిలియన్ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ. కాబట్టి నువ్వు అమెరికాతో పోటీ పడలేము. అమెరికా ధనవంతమైన దేశం. కానీ చైనాతోనైనా పోటీ పడాలి కదా. ఎందుకంటే జనాభా రీత్యా చూసినప్పుడు దాదాపు వారు 140 కోట్లు ఉన్నారు. మనం అదే మేర దానికంటే కొద్దిగా ఎక్కువ ఉన్నాం. రెండవది 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది.
48-49 ప్రాంతంలో చైనాలో విప్లవం జయప్రదమైంది. కాబట్టి రెండు ఒకేసారి జరిగినాయి. 1987 వరకు వారు మనము ఆర్థిక వ్యవస్థ కూడా దాదాపు ఈక్వల్ గా ఉన్నాం. ఈవెన్ 1987లో చూస్తే కూడా 1987లో $0.27 ట్రిలియన్ ఇండియా ఆర్థిక వ్యవస్థ. అదే విధంగా చైనా కూడా అదే మోతాదులో ఉంది. సేమ్ 1987 వరకు ఇండియా చైనా రెండు కూడా జనాభా రీత్యా చూసినా లేదా ఆర్థిక వ్యవస్థ రెండు ఈక్వల్ గా ఉన్నాయి. మరి ఇవాళ మనం ఎక్కడున్నాం? మనం ఇవాళ 4.187 4.18 లేదా 4.19 అని కూడా చెప్పొచ్చు. మరి ఇవాళ చైనా ఎక్కడుంది? చైనా $19.23 ట్రిలియన్ $19.23 ట్రిలియన్. అంటే మనం ఎక్కడున్నాము, వారెక్కడున్నాము? మనం పోటీ పడాల్సింది ఎవరితోనా? నువ్వు చైనాను గురించి మాట్లాడకుండా, అమెరికాను గురించి మాట్లాడకుండా, పోనీ అమెరికా గురించి మాట్లాడలేదంటే దేర్ ఇస్ సమ్ మీనింగ్. అమెరికా ధనవంతమైన దేశము, మనం వెనుకబడిన దేశము, కాబట్టి ఇప్పుడు మనం పోటీ పడలేమని. మరి ఇప్పుడు నువ్వు పోటీ పడాల్సింది ఎవరితో? $19.23 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ చైనాతో పోటీ పడాలి తప్ప జపాన్ కంటే మేము ఎక్కువ ఉన్నాం. జపాన్ కంటే నువ్వేంట్లో ఉన్నావు? జపాన్ 12 కోట్ల జనాభా ఉన్న దేశము, నువ్వు 146 కోట్ల జనాభా ఉన్న దేశము. నువ్వు వాళ్ళతో పోటీ పెట్టుకొని నేనేదో బ్రహ్మాండంగా అభివృద్ధి అయినానంటే ఇది పక్కాగా ప్రజల్ని మోసం చేయడం తప్ప మరొకటి కానే కాదు. పైగా నరేంద్ర మోడీ ఏదో డెవలప్ చేశాడని చెప్తాను. నరేంద్ర మోడీ ఏం డెవలప్ చేశాడంటే క్లియర్ కట్ గా చెప్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే నాటికి మన భారతదేశానికి ఉన్న అప్పు 84 లక్షల కోట్లు. అది విదేశీ అప్పులు, స్వదేశీ అప్పులు రెండు కలిపితే. ఇవాళ ఈ 10 ఏళ్ల కాలంలో ఆయన సాధించిన విజయం ఏమంటే ఈ 84 లక్షల కోట్ల రూపాయల అప్పులను 224 లక్షల కోట్ల రూపాయలకు పెంచాడు. 224 లక్షల కోట్లు ఇవాళ భారతదేశానికి అప్పు. అదేవిధంగా ఆ రోజు డాలర్ విలువ గురించి కూడా బ్రహ్మాండంగా చెప్పారు. రూపాయి విలువ పడిపోయింది, అంతా అయిందని. మరి ఆ రోజు రూపాయికి $1కి 60 రూపాయలు 61 రూపాయలు అయింది. యోగా అనేది భారతీయ వారసత్వ సంపద అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా అన్నారు. ఈ ఉదయం ఆయన విజయవాడ BRTS రోడ్ లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని అందరితో పాటు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా చేయటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని, ప్రశాంతత కలుగుతుందని అన్నారు. గ్రామ సచివాలయాల్లో యోగా ట్రైనర్లను నియమించి అందరికీ యోగాపై అవగాహన కల్పించే ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు ప్రవీణ్, వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. జాతీయ యోగా దినోత్సవం భాగంగా ఒక నెల యోగా ప్రాక్టీస్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల అలాగే ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి కొత్తగా యోగా నేర్పించాలని సంకల్పిస్తున్నాం. BRTS ప్రతిరోజు యోగా శిబిరం చేస్తున్నాం. ప్రతిరోజు ఒక్కొక్క డిఫరెంట్ గ్రూప్స్ పీపుల్ తీసుకొచ్చి ఇక్కడ యోగా ప్రాక్టీస్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఈరోజు డ్రైవర్స్, ఆటో మళ్ళీ లారీ డ్రైవర్స్ తీసుకోవడం జరిగింది. అలాగే రేపు పోలీస్ సిబ్బంది తీసుకోవడం జరుగుతుంది. ఒక్కరోజు అడ్వకేట్స్ తీసుకోవడం జరుగుతుంది. ఒకరోజు హాస్పిటల్ స్టాఫ్ లైక్ నర్సెస్, ANMs అలాగే డాక్టర్ తీసుకోవడం జరుగుతుంది. ఒక 2 రోజుల పాటు యోగా కార్యక్రమాన్ని జిల్లాలో 10 లక్షల మందికి యోగా ప్రాక్టీస్ నేర్పించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ అంటే డిఫరెంట్ ఆటో డ్రైవర్స్, లారీ డ్రైవర్స్ ఇవాళ ఇక్కడ ఈ యోగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ఎన్టీ రామారావు జయంతిని విశాఖ బీచ్ రోడ్ లో అధికారికంగా నిర్వహించారు. ఆర్కే బీచ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ MN హరీంద్ర ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశ దిశలా చాటిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేసుకున్నారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 102వ జయంతి వేడుకలు రాజమహేంద్రవరం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జేసీ చినరాముడు, ఎస్సీ కమిషనర్ చైర్మన్ కెఎస్ జవహర్లు ఎన్టీఆర్ విగ్రహం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఎన్టీఆర్ జీవిత విశేషాలతో ఏర్పాటు చేసి ఫోటో ప్రదర్శనను తిలకించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జయంతి సందర్భంగా జ్యోతి ప్రజ్వలనలో పాల్గొంటూ ఉన్నారు. అలాగే మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల మన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో ఈ జయంతి వేడుక పలుకుతూ ఉన్నారు. అలాగే జేసీ గారు కూడా మానవుడి యొక్క విగ్రహాన్ని మాలాలను చేస్తున్నారు. జవహర్ గారు జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్. అందరూ అలా లేచిన ఆస్తి మూల విలువ ఆధారంగా పన్ను విధించే నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం విరమించుకోవాలంటూ విశాఖలో పన్ను చెల్లింపుదారులు నిరసన చేపట్టారు. భూముల మార్కెట్ విలువను ప్రభుత్వం పెంచిన ప్రతిసారి ప్రజలపై భారం అంతకంతకు పెరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. డీవియేషన్లను సాకుగా చూపించి ప్రజలపై పెనాల్టీలు వేసి ఖజానా నింపుకోవాలని చూస్తే ప్రజలు సహించరని హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. పన్ను చెల్లింపుదారులు కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆస్తి మూల విలువపై గత ప్రభుత్వం విధించిన పన్నును తొలగిస్తారనుకుంటే ఇప్పుడు ఆస్తి విలువ ఆధారంగానే మున్సిపాలిటీల్లో పన్నులు నిర్ణయించే పరిస్థితిని తీసుకురావడం చాలా గుదిబండగా మారుతుందని విశాఖలోని వార్వా అలాగే నివాస్ సంక్షేమ సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి వాళ్ళు విన్నవించుకుంటున్నారు. అది వారి మాటల్లోనే విందాం. సార్, మీరు ఏం చెప్పదలుచున్నారు? ఆస్తి విలువ మీద అంటే చాలా తడిసిమోపడైపోతుంది. మీకు ఏమనిపిస్తుంది? అంటే ఆస్తి విలువ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుందండి. అదేంటంటే అమ్ముకునేటప్పుడే మన చేతికి వస్తుంది. ఇంటి అద్దె అనేటువంటిది నామినల్గా ఉంటుంది. అది ప్రతి నెల మన చేతికి వస్తుంది. లేదు మనం ఆ ఇంట్లో ఉంటే అద్దెనే మిగులుతుంది. ఇంటి అద్దె అనేటువంటిది రెవెన్యూగా ప్రతి నెల మనకు వచ్చేటువంటి ఇన్కమ్గా మనం ట్రీట్ చేయొచ్చు, ఆదాయంగా ట్రీట్ చేయొచ్చు. కానీ ఆస్తి విలువను ఆధారంగా ట్రీట్ చేయడం సాధ్యం కాదు కదా. అమ్ముకునేటప్పుడు మాత్రమే వస్తుంది, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం. సో అటువంటి దాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఏడాది ఇలాగా ప్రాపర్టీ ట్యాక్స్ మా మీద వసూలు చేయడం అనేది చాలా అన్యాయం. అందుకని ఆస్తి విలువ మీద వసూలు చేసేటువంటి ఈ ఆస్తి పన్ను అనేటువంటిది రద్దు చేయాలని చెప్పి మేము గత 4 ఏళ్ళుగా పోరాటం చేస్తూనే ఉన్నాం. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండేటప్పుడు పోరాటం చేసాం. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ముందు కూడా మేము చేసినటువంటి పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు అంటే అప్పట్లో ఎన్నికల్లో పోటీ చేస్తూ మీరు చేస్తున్నటువంటి డిమాండ్ చాలా మంచి డిమాండ్ ఇది. ఎందుకంటే ప్రజానీకులు అందరూ కూడా దీనిలో సఫర్ అవుతున్నారు. అందుకని మేము కానీ అధికారంలోకి వస్తే ఆస్తి పన్నును సమీక్ష చేస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఆయన ఇచ్చినటువంటి హామీయే. ఆయన ఇచ్చిన హామీ అమలు చేయాలి అంటే ఆస్తి పన్ను రద్దునైనా చేయాలి, కనీసం అందులో కొంత తగ్గించినైనా తగ్గించాలి. అది లేదు, ఇది లేదు. ఇప్పుడు కొత్తగా సర్వే మొదలుపెట్టారు. సర్వే ఇంటింటికి చేస్తారట. ఇంటింటికి చేసి చిన్న చిన్న తేడాలు కనిపించినా వెంటనే మన మీద బాధేస్తారు. ఇలా బాధేస్తే దాన్ని తట్టుకోవడం చాలా కష్టం. ఒకసారి బాధేసిన తర్వాత కొత్త విధానంలోకి వెళ్ళిపోతుంది. అంటే పూర్తిగా ఆస్తి విలువ మీద ఆస్తి పన్ను కట్టేటువంటి పరిస్థితి వస్తుంది. దాని మీద మళ్ళీ పెనాల్టీ కట్టే పరిస్థితి. అంటే ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చేటప్పుడు ఒక్కొక్కరికి రెట్టింపు కానీ 3 రెట్లు కానీ కూడా ఈ ట్యాక్స్ పెరిగేటువంటి ప్రమాదం ఉంది. భవిష్యత్తులో ఇదే కంటిన్యూ అయిపోతుంది. అది ప్రమాదం. ఆస్తి విలువ పెంచడం అనేది ప్రభుత్వం చేతిలో పని. ఎప్పుడో పూర్వీకుల ఆస్తులు అనుభవిస్తున్న వాళ్ళు, మరో ఆదాయం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏదైనా ఈ పద్ధతి మాత్రం తప్పండి. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ప్రవేశపెట్టినప్పుడు ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న ప్రజలు 10,000 మంది పైగా అభ్యర్థనలు పెట్టి వ్యతిరేకించారు ఈ కార్పొరేషన్కి ఇచ్చి. దాని మీద సమీక్ష చేస్తామని కార్పొరేషన్ ఒక తీర్మానం కూడా చేసింది. కానీ ఇది అన్యాయం అని చెప్పిన చంద్రబాబు నాయుడు కూడా మళ్ళీ మరో ఒక 20%, 15% మనం పెంచాడు. మళ్ళీ ఒక 20% పెంచమని ఒక సర్క్యులర్ ఇచ్చాడు. ఇది అంత దారుణం. ప్రజలను మీరు వంచి ఓట్లు వేసుకొని ఈ రకమైనటువంటి అన్యాయానికి పాటుపడితే మీకు జగన్మోహన్ రెడ్డి పట్టిన కత్తే పడుతుంది మీకు కూడా. దీన్ని మీరు సమీక్షించుకోవాలి. అసలు ఈ ప్రభుత్వంలోనే మేము ఇచ్చిన హామీని అమలు చేయకపోతే ప్రజలు మనల్ని ఏమో తిరగదోడతారని. ఇది చాలా అన్యాయం. ప్రజల తాలూకా అభిప్రాయం మేము దానికి వార్వా నివాస్గా మేము చాలా దాన్ని ఖండిస్తున్నాం.
భవిష్యత్తులో కూడా ఈ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారి దాన్ని ఎవరు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఓటేశారు ఇక్కడ ప్రజానీకం. దానివల్ల ఎక్కువ మంది మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీన్ని మీరు సమీక్షిస్తారన్నారు, మీరు దాన్ని సమీక్షించండి. ఇప్పుడు ఏదైతే 20% పెంచుతున్నట్టుందో దాన్ని ప్రస్తుతం ఆపండి. అలాగే ఇంటింటి సర్వే పేరుతో జనాలు ఇబ్బందులు పెట్టొద్దని మరొకసారి మనవి చేస్తున్నాం. సార్, ఒక మధ్యతరగతి వ్యక్తిగా మీరు ఏమనుకుంటున్నారు? అసలు ప్రభుత్వ నిర్ణయం అసలు మీకు ఎంతవరకు? ఒక మధ్యతరగతి వ్యక్తిగా ఇది చాలా భారమైనటువంటి పరిస్థితి. ఆస్తి అంతటి మీద కూడా ఈరోజు పన్ను వేయటం అనేది చాలా దారుణం. దాన్ని కూడా మళ్ళీ 15% ప్రతి సంవత్సరం కూడా 15% ఇంక్రీజ్ చేయడం అనేది ఇంకా దారుణం. అలాగే మౌలిక సదుపాయాలు ఏమి ఉన్నాయంటే ఏ కాలనీలో కూడా మౌలిక సదుపాయాలు లేవు. ఓ పార్క్ లేదు, ఓ ప్లే గ్రౌండ్ లేదు, ఏదీ లేదు. అలాగే లైబ్రరీ చెస్ వసూలు చేస్తున్నారు. లైబ్రరీస్ ఎక్కడైనా ఉన్నాయంటే పాత ఉన్న లైబ్రరీలు కూడా పునరుద్ధరించలేదు, కొత్తగా లైబ్రరీలు కూడా కట్టడం జరగలేదు. కాబట్టి ఈ రకమైనటువంటి విధానాన్ని విడనాడి పాత ఇంటి పన్ను మీద 10% వేసి అద్దె విలువ మీద 10% వేసి ఇంటి పన్ను కట్టించుకుంటారు. ఆ విధంగా కొనసాగించాలని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. పాత ఇంటి పన్ను విధానం ఎవరికి ఇబ్బంది అయ్యేది కాదు. ఇప్పుడు ఆస్తి విలువ మీదే పన్ను చెల్లించాలంటారు. ఆస్తి ఎప్పుడు పెరుగుతుందో దాని వాల్యూ ఏంటో ప్రభుత్వం చేతిలో ఉంది. మీకు ఏమనిపిస్తుంది? ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే మీరు చూసి ఉంటారు, విశాఖపట్నం నుంచి బతకలేక జనాలు వలస వెళ్ళిపోతున్నారు. విశాఖపట్నం పార్వతీపురం రాజకీయానికి వచ్చేవాళ్ళు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. అంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తి పోతుంది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా హౌస్ ట్యాక్స్ పెంచడం, లేకపోతే 20% పెంచడం, పెనాల్టీ లేడు ఎన్ని అయితే ఇంకా విశాఖపట్నం ఉంది చీకటి అవుతుంది తప్ప ఇంకోటి కాదు. ఇది చాలా దుర్మార్గమైంది. విశాఖపట్నం ప్రజలు మోయలేంది. ఈవెన్ మధ్యతరగతి కూడా పెంచడం. ఇప్పుడు అక్కడ వాళ్ళు పెన్షన్ కూడా స్ట్రగుల్ చేస్తున్నారు. వాళ్ళకి 2400, 3000 పెన్షన్ వస్తుంది. వాళ్ళు ఎక్కడ కడతారు అసలు? సో కాబట్టి ప్రభుత్వానికి రాబడి రాదు, ఎగ్గొట్టి వాళ్ళు ఎక్కువ అవుతారు, ఖాళీలు ఎక్కువ అవుతాయి, ఆస్తులు అమ్ముకలు కూడా ఎక్కువైపోతారు. కాబట్టి విశాఖపట్నం అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి వారవానివో దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మేము వాడలో ప్రచారం చేస్తాం. దీని వ్యతిరేకంగా అప్పుడు పెద్ద పోరాటం చేసాం. అయితే మీకు గుర్తు చేస్తున్నాను, రాష్ట్రం మొత్తం మీద 15% అయితే మనకు 1.2% వేశారు. విశాఖపట్నం స్పెషల్ డెసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే వారవా నివాసి విశాఖపట్నంలో పోరాటం చేయడం ద్వారా 3% మనకి ట్యాక్స్ తగ్గింది. సో కాబట్టి ఇప్పుడు కూడా అటువంటి పోరాటం చేస్తాం. ఇది ఎక్కడదో మీరు వెనక్కి వెళ్ళి అడిగే ప్రసక్తే లేదు. ఎందుకంటే చాలా దుర్మార్గమైన వ్యవహారం ఇది అనమాట. ఇంత దారుణం. ఒక్కొక్కరు ఇప్పుడు 1000 రూపాయలు కట్టేవాడు ఇప్పుడు 4000, 5000 కట్టవలసి వస్తుంది. ప్రతి సంవత్సరం పెంచుకెళ్ళిపోతే అది మన ఆస్తి కంటే మన కట్ట ట్యాక్స్ ఎక్కువ పరిస్థితి అనమాట. అంటే సందర్భం కాబట్టి ఇంకో విషయం చెప్తాను. ఇదే పని శ్రీలంకలో చేసుకొస్తే శ్రీలంకలో ఏమైందో వీళ్ళు చూస్తున్నారు జనాలకి. భోపాల్ ఏమైంది మనం చూస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఇలా ట్యాక్సులు పెంచుకెళ్తే ప్రజలు కొనుగోలేక తిరగబడతారు. కదా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు, జనసేన వాళ్ళందరూ కలిసి ఆలోచించుకుని వెంటనే రద్దు చేయాలని చెప్పి మా యొక్క ప్రాథమిక డిమాండ్. మీరేం చెప్పదలుచున్నారు ప్రభుత్వానికి? ఈ రోజుని ఆస్తి విలువ ఆధారిత పన్ను ఏదైతే ఉందో అది రద్దు చేయాలి. ఎందుకంటే ఇది గతంలోనే మనం చాలా పెద్ద పోరాటం చేస్తే 100% పెంచాలనుకున్నటువంటి వాళ్ళు లేదు మేము 100% ఒకేసారి పెంచము, మేము 15% చొప్పున పెంచుకుంటూ వెళ్తామని చెప్పి ఇక్కడ మంత్రిగా ఉండేటువంటి బొత్స సత్యనారాయణ గారే ఇక్కడ ప్రకటించినటువంటి పరిస్థితి. ఆ రకంగా 15% పెంచడం ఎవ్రీ ఇయర్ పెంచుతున్నారు. అయితే 15%తో అది ఆగిపోలేదు. ఎందుకంటే అది చెప్పిన తర్వాత ఇమీడియట్గా ఆస్తి విలువలు పెంచడం మొదలుపెట్టారు. ఎందుకంటే మనకు తెలుసు ఎవ్రీ ఇయర్ రెవెన్యూ గురించి అని చెప్పి రిజిస్ట్రేషన్ తాలూకా డాక్యుమెంట్ వాల్యూని పెంచుకుంటూ వెళ్తారు. అది ఎప్పుడైతే పెరిగిందో అది ఆటోమేటిక్గా ఈ ఆస్తి పన్ను అనేటువంటిది పెరుగుతూ వెళ్తుంది. గతంలో 5 సంవత్సరాలకు ఒకసారి పెరిగేది ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఎంత పెరుగుతుంది అనేది కూడా చెప్పలేని పరిస్థితుల్లో పెరుగుతూ వెళ్తున్నది. ఇది ఈ రకంగా బాధపడుతున్న ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తుంటే ఈ రోజుని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సమీక్ష చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు దాన్ని రివర్స్ తీసుకొని ఈ రోజున ఏం చేస్తున్నారంటే దీన్ని మొత్తం రాష్ట్రం మొత్తంగా సర్వే అనేటువంటిది నిర్వహించాలని డెసిషన్ తీసుకున్నారు. సర్వే ఎలాగా ఏ మాత్రం డీవియేషన్ ఉన్నా 10% లోపు డీవియేషన్ ఉంటే 25% ట్యాక్స్ పెంచుతారట. 10% దాటి 11% నుండి 30%, 20% డీవియేషన్ ఉంటే 50% పెంచుతారు. 21% కానీ దాటితే 100% ట్యాక్స్ పెంచుతారు. సో ఈ రకంగా పెనాల్టీలు వేసుకొని వెళ్తామని చెప్పి రీసెంట్గానే ఒక వారం రోజుల క్రితమే ఒక సర్క్యులర్ని జారీ చేయడం జరిగింది. ఈ సర్క్యులర్కి వ్యతిరేకంగా ఈ రోజుని వార్వాగా అలాగే నివాస్గా కూడా మేము పోరాటం చేయడానికి సంసిద్ధులవుతున్నాం.
ఎందుకంటే ఈ రోజుని చెత్త పన్ను లేకుండా ఆగింది అంటే అది మా పోరాటం వల్లే. ఎందుకంటే ఆ రోజుని ఎలక్షన్లో ఒక నినాదం అయ్యింది, మేము వస్తే ఇమీడియట్గా చెత్త పన్ను రద్దు చేస్తామని చెప్పారు. దీన్ని సమీక్ష చేస్తూ ఉన్నారు. చెత్త పన్ను రద్దు చేశారు, దానికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. కానీ ఈ సమీక్ష చేస్తూ ఉన్నటువంటి ఇది చేయకుండా ఆ రోజుని జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ బాదుడే బాదుడు బాదుడే బాదుడు అన్నారు. కానీ వీళ్ళు ఇప్పుడు కుమ్ముడే కుమ్ముడు కుమ్ముడే కుమ్ముడు అని కుమ్ముకుంటూ వెళ్ళిపోతున్నారు జనాల మీద. ఇటువంటి పరిస్థితి మారి ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశారో, ఏదైతే ప్రజల పక్షాన్ని నిలబడి మేము చేస్తామని చెప్పారో దాన్ని తక్షణమే ఆచరణలోకి తీసుకురావాలి. ఈ సర్వేలని చెప్పి ప్రజల మీద ఏదైతే భారాలు మోపుదాం అనుకుంటున్నారో వాటిని తక్షణం ఉపసంహరించుకోవాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ముఖ్యంగా ఆస్తి విలువ ఆధారంగా పన్ను నిర్ణయించే పరిస్థితిని పూర్తిగా విశాఖ వాసులు అయితే వ్యతిరేకిస్తున్నారు. అలాగే చిన్న చిన్న డీవియేషన్ల మీద కూడా పెద్ద ఎత్తున కొరడా జులిపించే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. దీన్ని పూర్తిగా పునఃసమీక్ష చేయాలని చెప్పి వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం. విజయవాడ అజిత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముచ్చర్ల శ్రీనివాసరావు అనే వ్యక్తి చిట్టీల పేరుతో ఘరానా మోసానికి పాల్పడినట్టు పలువురు బాధితులు ఆరోపించారు. చిట్టీల పేరిట తమ వద్ద నుండి సుమారు 30 కోట్ల రూపాయల మేర వసూలు చేసి మోసం చేశాడని బాధితులు వాపోతున్నారు. ఈ మేరకు బాధితులు అజిత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నా పేరు శ్రీకాంత్ అండి. సత్యనాపురంలో ఉండే ముచ్చర్ల శ్రీనివాస్ అనే అతని దగ్గర చీకేసాము. మేము మొత్తం 66 మంది ఒక గ్రూప్లో ఉన్నాము. ఇంకా ఆయన చాలా గ్రూప్లు ఉన్నాయి. మాకు నిన్న మధ్యాహ్నం తెలిసింది అతను విజయవాడ నుండి కనపడకుండా పోయాడు. నిన్న రాత్రి వచ్చి నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను. మొత్తం మీద 30 కోట్ల దాకా తేలుతుందన్నారు. మాకు ఇంకా నేను స్టేషన్కి రమ్మంటే ఎస్ఐ గారిని కలవడానికి వచ్చాను. డబ్బులు మా చీటీనే, డబ్బులు చీటీనే. గోల్డ్ చీటీలు కూడా ఉన్నాయి అతనికి. గోల్డ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలిసిందండి మాకు. మొన్న మధ్యాహ్నం 3 నుండి కనపడట్లేదండి. నిన్న మార్నింగ్ మాకు తెలిసింది. నిన్న మార్నింగ్ నుండి వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. రాత్రి 11:30-12కి వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళ మిస్సెస్ ఒకరే ఉన్నారు. ఆమెను అందరూ అడుగుతున్నారు. ఆమెమో నాకేం తెలియదు, ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదు అని చెప్తున్నారు. ఆమె అందుబాటులోనే ఉన్నారు. మొత్తం మీద 30 కోట్లు అంటున్నారు. మరి కొత్తగా మనకి తెలియదు. నాదైతే మాత్రం 5 లక్షలు చీటి నెలగా 15,000 పెట్టేవాడిని. ఆ డబ్బులు వాటి కోసం తిరుగుతున్నారు. ఒక కేసు విషయంలో వేరే మహిళకు తోడుగా వచ్చిన తనపై పోలీసులు దాడికి పాల్పడ్డారని ఓ మహిళ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టింది. ఎస్ఐ సిబ్బంది తన పట్ల దురుసుగా ప్రవర్తించారని, బూటుకాలతో తన్నేరని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద వయసు అని కానీ మహిళ అని కానీ చూడకుండా బూటుకాలతో తన్నిన విషయంపై విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేసింది. ఈ విషయంపై విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపింది. కాగా మహిళపై దాడి చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు పోలీస్ స్టేషన్ ముందు దళిత సంఘాల నేతలు నిరసన చేపట్టారు. చెప్పులు ఇట్లేవు అమ్మ, అటువంటి చెప్పులు ఇటెళ్ళి తీసుకుంటామంటే ఏళ్ళని చూపిస్తుంది. ఏళ్ళు చూపిస్తాను కాపులు కొట్టింది చెంప మీద. వీళ్ళందరూ ముసురుకున్నారు. 10 మంది ఆడవాళ్ళు మగవాళ్ళు ముసురుకుంటే బడబడ కానిస్టేబుల్ గారు, ఆడామా, ఒక మగ ఆయన, విజయలక్ష్మి మేడం గారు, ఎస్సీ గారు, ముగ్గురు కలిసి గదిలోకి లాక్కొచ్చి నన్ను కొట్టారు. ఎట్ట కొట్టారు? కాలు ఇట్లా ఎరగదీసి బూటు కాలు పెట్టి తన్ని. ఆమెమో లేడీ కానిస్టేబుల్ రెండు చేతులు వెనక్కి ఎరగదీసింది లేడీ కానిస్టేబుల్. ఏమేమో మీద ఎక్కి నుంచోంది కోళ్ళ మీద. ఆమెమో కర్ర పెట్టి లాఠీ కర్ర పెట్టి కొట్టడం. ఎవరు ఎస్సీ గారు కొట్టడం. కానిస్టేబుల్ గారేమో చేతులు ఎరగదీసి పట్టింది. కింద పడేశారు. నా బట్టలన్నీ కూడా పైకి పోయింది. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత సినీ హీరో పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జూన్ 12వ తేదీన విడుదల కానుంది. అయితే కొందరు సినీ రంగానికి చెందిన ప్రముఖులు 1వ తేదీ నుంచి థియేటర్లు బంద్ చేస్తామని ప్రకటించడం తెలిసిందే. ఇది పవన్ కు ఆగ్రహం కలిగించింది. దీని వెనుక ఎవరున్నారో తేల్చాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ను ఆదేశించారు. థియేటర్ యజమానులు కాకుండా వాటిని లీజుకు తీసుకుంటున్న వారు పెత్తనం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ముఖ్యంగా థియేటర్లలో పెంచిన టికెట్ రేట్లకి అనుగుణంగా ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించకపోవడం, తినుబండారాల ధరలు విపరీతంగా పెంచేయటం వంటి దందా ఎప్పటి నుంచో సాగుతుంది. ఈ నేపథ్యంలో పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు కాకినాడ జిల్లాలోని అన్ని థియేటర్లలో తనిఖీలు చేస్తున్నారు. ఎన్ని టికెట్లు విక్రయించారు, ఎంతమంది ప్రేక్షకులు ఉన్నారు, శానిటేషన్, ఇతర సౌకర్యాలు ఎలా ఉన్నాయి, తినుబండారాల ధరలు ఎలా ఉన్నాయి తదితర పూర్తి అంశాలు తనిఖీ చేస్తున్నారు. ఈ తనిఖీలతో థియేటర్ లీజుదారులు, యజమానులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నివేదికను జిల్లా కలెక్టర్ కు అందజేస్తామని తనిఖీల్లో పాల్గొన్న తహసీల్దార్ కుమారి మీడియాకు తెలిపారు. ఈరోజు మా కాకినాడ ఆర్డీఓ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మా స్టాఫ్ తోటి నేను దేవి మల్టీప్లెక్స్ స్క్రీన్ 1, 2 ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. ఆ ప్రకారంగా మేము అన్నీ కూడా వెరిఫై చేసుకున్నాము, సర్టిఫికెట్స్, లైసెన్స్లు అన్నీ కూడా. అయితే సీటింగ్ కెపాసిటీ అన్నీ కూడా వాళ్ళకు శాంక్షన్ కెపాసిటీని బట్టే ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. శానిటేషన్కి వచ్చేటప్పటికి ఈరోజైతే షోస్ ఏమి ప్రజెంట్ చేయడం, డిస్ప్లే అవ్వడం లేదు కనుక శానిటేషన్ అన్నీ కూడా నీట్గానే ఉన్నాయి. చిన్నవి డిస్ప్లే బోర్డ్స్ అని అట్లాంటివి ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటిని మేము కలెక్టర్ గారి నోటీస్కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏంటన్నది యాక్షన్ వాళ్ళు చూసుకుంటాం. మేము ఐడెంటిఫై చేసిన ప్రకారం లైసెన్స్లు అన్నీ కూడా పర్ఫెక్ట్గానే ఉన్నాయి. సీటింగ్ కెపాసిటీ కూడా ఇబ్బంది ఏమి లేదు. మనకు శాంక్షన్ దాన్ని బట్టే రిక్లైనర్స్ అయితేనే, ప్రీమియం అయితేనే కూడా ఆ సీట్లు అన్నీ కూడా పర్ఫెక్ట్గానే ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. అది కారణం తెలియదు సార్. మాకు ఆర్డీఓ గారు సడన్గా రమ్మన్నారు 5కి. అలాగే నాకు తెలిసి బహుశా జిల్లాలో అందరూ కూడా ఎంఆర్ఓలు అందరూ ఇదే ఇన్స్పెక్షన్లోనే ఉన్నట్టుగా గ్రూప్లో మెసేజెస్ చూస్తే తెలుస్తుంది. మాకు జిల్లా యంత్రాంగం ఇన్స్ట్రక్షన్స్ నాకు దేవి మల్టీప్లెక్స్లో 2 అన్నారు, నేను 1, 2 ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.